బాబు శ్రీకరేనా మాట్లాడేది? నేను బాధ్యత ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. వచ్చా బాబు, మన కాలేజ్ బాగుంటుంది, ఇంటర్ అయిపోయింది కదా. ఇంతకీ ఏ బ్రాంచ్ కావాలి మనకి? సిఎస్సియా, ఏఎంఎల్లా, మెకానికల్లా, ఈసీయా? సిఎస్సియా. ఓ గుడ్ చాయిస్. గుడిసిపోవడానికి ఏదైతే ఏంటని. బావా, మీ ఇంటి పక్కన ఇద్దరు ఇంటర్ కుర్రోళ్ళు ఉన్నారన్నావు కదా, వాళ్ళ నంబర్లు కొంచెం పంపించు బావా. దేనికేంటి బావా, నీకు తెలియదే ఉంది, మన ఉద్యోగం అలాంటిది. బాబు ఎంసెట్ ర్యాంక్ ఎంత వచ్చింది? 1,00,000. అబ్బో పెద్ద నెంబరే. వచ్చే బాబు, మన కాలేజ్కి వచ్చే, నేను మాట్లాడతాను. వచ్చే. ఫీజా? నీకు ర్యాంక్ ఎంత వచ్చింది అంత కట్టే బాబు. ఏ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ లేవండి. మన కాలేజ్లో చూడండి, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు. మీకు ఏం కావాలో చూస్ చేసుకోవడమే, ఇప్పించేద్దాం. ఎంత పని అది? ఆ కాలేజ్ చాలా చిన్నదయ్యా. మన కాలేజ్ చూడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద క్యాంటీన్లు, గంజాయి. బాబు ఏ కాలేజ్ నువ్వు కూడా బాధితేనేటి? ఇంటర్ అయిపోయిందా? గురుగారు గుర్తున్నానా? ఎవరండి? వద్దు వద్దు అన్న కూడా కాలేజీలో జాయిన్ చేసావు చూడు. ఇప్పుడు సబ్జెక్టులు అవ్వక రోడ్డు మీద తిరుగుతున్నాం. సబ్జెక్టులు అయినోడికి కూడా జాబులు లేవు. ఎందుకయ్యా మా జీవితాలతో ఆడుకుంటారు? బాగా ఫ్రస్ట్రేట్ అయినట్టున్నాడు కుర్రాడు. ఇవన్నీ కామనే. బాబు లైన్లోనే ఉన్నావా? ఉంటావు ఎందుకుండో.